కానీ ఈసారి తెలంగాణలో ఎన్నికలు చాలా గమ్మత్తుగా జరిగినాయి. ఒకవైపు ఏమో కాంగ్రెస్ పార్టీ, దానికి అండగా ప్రభుత్వం, పోలీసులు, చివరికి ఎన్నికల అధికారులు కూడా దాంట్లోనే కలిసిపోయి వాళ్ళందరూ ఒకవైపు ఉంటే కేవలం గులాబీ జెండా పట్టుకొని మన సైనికులు ఒకవైపు ఉండి కొట్టాడారు. పోలీసులు లేకుండా ఎక్కడికి అడుగుపెట్టే పరిస్థితులు లేదు. ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఏ ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితులు లేదు. ఏ ఊళ్ళో కూడా పోయి ప్రజల్ని ఓటు అడిగే ముఖం లేదు. ఎందుకు వస్తాడు పోలీసుల మధ్యన? వాస్తవానికి ఇద్దరికి సమానంగా నిలబడాలి పోలీసు అంటే, కానీ అది అట్లా లేదు. సర్పంచులు, ఎంపీపీలు, గౌరవ వాళ్ళు, మన మండల పార్టీ అధ్యక్షులు వాళ్ళని తక్కువ పని చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ కొరకు ఎస్ఐలే ఎక్కువ పని చేస్తున్నారు. మండల పార్టీ అధ్యక్షుల కంటే ఎస్ఐలు ఎక్కువ పని చేస్తున్నారు వాళ్ళ కొరకు. ఆశ్చర్యంగా మనం కూడా రాజ్యం చేసినాం 10 ఏళ్ళు. ఒక్కనాడు కూడా ఎన్నడూ పోలీసుని వాడలేము. మనం పోలీసులు అక్కడే లేదని చెప్పినాం. మీ పని మీరు చేసుకోండి తప్ప రాజకీయాలకు అవసరం లేదు, ఎవరిని కేసు పెట్టే అవసరం లేదు, మీతో అక్కడ ఉండదు మాకు అని చెప్పినాము. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 ఏళ్ళు కాకముందే పోలీసులు లేకుండా ప్రజలకు పోయే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇచ్చిన మాట ఒక్కటి కూడా అమలు చేయలేదు. అన్ని మోసమే చేసేది ప్రజలకు. నిజమే కదా, ఇంత మాట్లాడింది. పెద్ద జానారెడ్డి గారికి కూడా అన్నీ తెలుసు. ఎందుకంటే ఆయన అంటే అది మాట చెప్పేది. నేను ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎక్కువ కాలం మంత్రిని చేసింది నేనే, 17.5 ఏళ్ళు మంత్రిని చేసింది నేనే, అన్ని శాఖలు చేసిన. నిజమే, అన్ని శాఖలు చేసిండ్రు, అనుభవం ఉన్నది మీకే. కానీ ఇచ్చిన హామీలు ఏమైనాయి? ఇచ్చిందా రైతు బంధు 15,000, చేసిందా రుణమాఫీ 2 లక్షలు, ఇచ్చిందా అక్క చెల్లెలకు ఇస్తున్న 2,500, ఇస్తున్న తులం బంగారం ఏమైంది? కేసీఆర్ 1 లక్ష ఇస్తుండే తులం బంగారం కల్పిస్తారని చెప్పిన కదా ఎన్నికల్లో, ఏమైంది? ఇది ప్రశ్న అడుగుతున్నారు ప్రజలన్న భయంతో పోలీసులు ఎక్కడిపోతున్నారు. ఇక వాళ్ళ ముఖ్యమంత్రి అంటే ఆయన ఎట్లెట్లా ఎగిరి పడతారో మీరు చూస్తూనే ఉన్నారు. ఏడిపోయినా మొదటి మాట కేసీఆర్ లేనే లేడు, మాయమైపోయింది అంటాడు. ఇక రెండో మాట నుంచి మొదలు పెడతాడు. కేసీఆర్ పేగులు మెడలు వేసుకుంటా, కేసీఆర్ కనుగుడ్లు వీకి గోళీలు ఆడుకుంటా, కేసీఆర్ లాగులో తొండలేస్తా. అరే లేనే లేని కేసీఆర్కు కనుగుడ్డు ఎట్లా వీక్తావు? లేనే లేని కేసీఆర్ పేగు ఎట్లా తీస్తావు? కేసీఆర్ లేడు అని వాడు చెప్తున్నాడంటేనే కేసీఆర్ వాని గుండెలనే నిద్రపోతున్నాడు. ప్రతి నిమిషం కేసీఆర్ వాని గుండెలనే నిద్రపోతున్నాడు. ఈ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ తలుచుకుంటుంది ఆయనే, కేసీఆర్ కేటీఆర్. మనమన్నా అప్పుడప్పుడు మర్చిపోతున్నాం, కానీ ఆయన మాత్రం మర్చిపోతలేడు, మనం మర్చిపోరిస్తలేడు. ఇగో ఇవాళ దాని ఫలితమే ఇవాళ ఈ గులాబీ జెండా రెపరెపలాడుతుంది అన్ని గ్రామాలలో తెలంగాణలో. అది నాగార్జున సాగర్ అయినా, అది నల్లగొండ అయినా, అది తుంగతుర్తి అయినా, అది ఆవేదైనా, దేవరకొండ అయినా, ఇంకొకటైనా ఇవాళ ప్రతి మూలలో గులాబీ జెండా లేస్తుంది, ఎగిరి రెపరెపలాడుతుంది. అంటే కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిరోజు కేసీఆర్ కలుసుకోవడమే.